రాము గారు చెప్పిన దానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే అండి, ప్రెస్‌లో ఎందుకంటే మీరందరూ కూడా మనందరం కూడా ఒక ఫ్యామిలీ, అందరం కూడా ఫిల్మ్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి, ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్ళవలసింది ఏంటంటే, మొన్న చాలా క్లియర్‌గా కాలిక్యులేట్ చేసామండి. ప్రొడ్యూసర్ ఈస్ టేకింగ్ లెస్ దాన్ 28% టు ద హోమ్. అంటే ₹100 టికెట్‌లో మాకొచ్చేది ₹28. ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్‌గా ఇంటికి తీసుకెళ్ళేది ₹28. దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ 35%, 40% ఇన్‌కమ్ ట్యాక్స్‌లు కడతాం. అపార్ట్ ఫ్రమ్ థాట్ ఇప్పుడు ₹600, ₹800 అవ్వచ్చు. బట్ జనాల్లో ఏమైపోయిందంటే ₹600 ప్రొడ్యూసర్‌కి వచ్చేస్తుంది. ₹600 ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు. మీరు మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే రియల్లీ హౌ మచ్ వీఆర్ టేకింగ్ టు ద హోమ్. ₹600 ఏది ఎవరికి ఎంత వెళ్తుంది అనేది కూడా మీరు ఒక విశ్లేషణాత్మకంగా మీరందరూ కూడా రాస్తే బాగుంటుందనేది నా ఒపీనియన్. వాసు గారు ఇంకొక క్వశ్చన్. ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి 1 year అయిందని చెప్పి. అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆ స్టాంపీడ్ కూడా జరిగి 1 year అవుతుంది. లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి. ఆ బాబు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు, అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్లైన్స్. ఇది ఎలా చేయాలి ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు. అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడొచ్చు. వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్. వాసు గారు,